నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలే కాకుండా జానపదాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసే అదృష్టం నాకు కలగడం, మన ఛానల్‌లో ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయడం మీ అందరి ఆదరాభిమానాలతో. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకి పాటల్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా తట్టి లేపుతున్నారు ఒక రకంగా. మన సంపదకి సంబంధించిన వివరణ ఇస్తూ. ఎన్నో పాటలు అటు వ్యవసాయానికి సంబంధించి, ఇటు నిత్య జీవితంలో విషయాలకు సంబంధించి ఇలా ఎన్నో పాటలు, జానపదాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. జానపదం, జ్ఞానపదం అనే కార్యక్రమం ద్వారా. ఈరోజు ఎలాంటి పాటను వివరించబోతున్నారో కసిరెడ్డి గారి మాటల్లోనే విందాం. నమస్కారం. ఇవాళ మనము సిటీలలో చూసినట్టయితే, నగరాల్లో చూసినట్టయితే హ్మ్. మిద్దె మీద కూరగాయలు వేయడం అనేటువంటిది, ఆ! కూరగాయలు పండించడం చూస్తాం. అవును. కానీ పూర్వం అంటే ఇప్పటికి కూడా ఇంటి వెనుక జాగా ఉన్నట్టయితే హ్మ్. అక్కడ కూరగాయలు వేసుకోవడం అనేది ఉంది. హ్మ్. కానీ కూరగాయలు వేసేయడం, పందిళ్ళ కూరగాయలు వేయడం, పందిళ్ళు వేయడం, ఆ హ్మ్. పందిళ్లకు బీరకాయ, సొరకాయ. అనంకాయ, ఆ! సొరకాయ అంటాం, అనంకాయ అంటాం, హ్మ్. కాకరకాయలు ఇవన్నీ కూడా కాకరకాయలు, పందిళ్ళల్లో ఉండడం. దొండకాయలు. హ్మ్. అవి పూత పూస్తాయి, కాత కాస్తాయి, ఆ తర్వాత వాటిని తెంపుతారు. అవును. అయితే ఈ పూత పూసి కాత కాసిన తర్వాత ఎవరు తెంపుకు రావాలి? అమ్మమ్మ తెంపాలా, నాన్నమ్మ తెంపాలా, హ్మ్. లేకుంటే భర్త తీసుకురావాలా, లేకుంటే తానే వెళ్ళి తెచ్చుకోవాలా హ్మ్. అని అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు అనుకుంటారు. అనుకొని ఎవరు తెంపాలి ఇవి అనుకున్నప్పుడు హ్మ్. ఎన్ని విధాలుగా పాటలు పాడుకుంటారో ఆ పాట ఇదండి. ఓకే. చిక్కుడు పూసే చిక్కుడుగా సేతిగో నాగో ఉయ్యాలలో, చిక్కుడు పూసే చిక్కుడుగా సేతిగో నాగో ఉయ్యాలలో, చిక్కుడు దెంప ఎవరు లేరు తీగో నాగో ఉయ్యాలలో, చిక్కుడు దెంప శ్రీరాములు లేడా తీగో నాగో ఉయ్యాలలో, కొంగులు వట్ట ఎవరు లేరు తీగో నాగో ఉయ్యాలలో, కొంగులు వట్ట సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలలో. చూడండి, ఒక్కసారి రామాయణ కథను తీసుకొస్తున్నారు. అవును. ఈ శ్రీరాములు ఎవరు? ఆమె భర్తే. అవును. ఈ సీతమ్మ ఎవరు? ఆమె. హ్మ్. కాబట్టి ఇట్లా అనుకుని ఒక్కసారి రామాయణ కథ అంతా మనసులోకి తెచ్చుకోవడం. హ్మ్. అలా అదే విధంగా మరొకటి, బీరలు ఊసే బీరలుగా సే తీగో నాగో ఉయ్యాలలో, బీరలు దెంప ఎవరు లేరు తీగో నాగో ఉయ్యాలలో, బీరలు దెంప శివయ్యలేడా తీగో నాగో ఉయ్యాలలో, కొంగులు వట్ట ఎవరు లేరు తీగో నాగో ఉయ్యాలలో, కొంగులు వట్ట పార్థమలేదా తీగో నాగో ఉయ్యాలలో. ఒక్కసారిగా శివలీలలు, శివపార్వతులు దర్శనం ఇవ్వడం, ఓకే. సీతారాములు దర్శనం ఇవ్వడం, హ్మ్. వాళ్ళల్లోనే వాళ్ళు. అంటే ఒక ఆధ్యాత్మిక పరంగా మానవునిలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దీన్ని ఇండివిజువల్ సోల్ అంటాం, జీవాత్మ అంటాం. అవును. అవును. ఈ జీవాత్మయే పరమాత్మ. అంటే ఆ శ్రీరాముడు, ఆ శివయ్య, ఆ హ్మ్. పార్వతమ్మ, ఆ సీతమ్మ ఈ జీవాత్మలను పరమాత్మలుగా మనలో ఉన్నారు హ్మ్. అనే భావన దీని అంతరార్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక ఆనందంతో ఆ కథలన్నీ గుర్తుపెట్టుకోవడం. అదేవిధంగా హ్మ్. ఆనుగంబూసే ఆనుగంగా సే తీగో నాగో ఉయ్యాలలో, ఆనుగందెంపాయవారు లేరు తీగో నాగో ఉయ్యాలలో, ఆనుగందెంప కిట్టయ్యలేడా తీగో నాగో ఉయ్యాలలో, హ్మ్. కొంగులు వట్టాయవారు లేరు తీగో నాగో ఉయ్యాలలో, కొంగులు వట్టారు కిణమలేదా తీగో నాగో ఉయ్యాలలో. అంటే తెంపిన తర్వాత కింద పడకుండా ఎవరు పట్టుకోవాలి. పట్టుకోవాలి? హ్మ్. చేతుల్లో పడితే కింద పడవచ్చు. హ్మ్. కాబట్టి కొంగులు పట్టడము అనేటటువంటి విధంగా, హ్మ్. అంటే వస్త్రధారణ విషయంలో కూడా ఎంత ఆ! జాగ్రత్తగా చెప్తున్నారు అనేటటువంటిది. చివరగా కాకర పూసే కాకరగా సే తీగో నాగో ఉయ్యాలలో, కాకర దెంప ఎవరు లేరు తీగో నాగో ఉయ్యాలలో, హ్మ్. కాకర దెంప సీనయ్యలేడా తీగో నాగో ఉయ్యాలలో, హ్మ్. కొంగులు వట్ట ఎవరు లేరు తీగో నాగో ఉయ్యాలలో, హ్మ్. కొంగులు వట్ట పద్మమలేదా తీగో నాగో ఉయ్యాలలో. హ్మ్. పద్మావతి శ్రీనివాసులు అండి. రైట్. ఆ! ఒక్కసారిగా చూడండి, హ్మ్. సీతారాములు, హ్మ్. శివపార్వతులు, ఆ తర్వాత ఈ కృష్ణ రుక్మిణి రుక్మిణి. శ్రీకృష్ణులు, హ్మ్. చివరగా పద్మావతి, వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, హ్మ్. పద్మావతి. హ్మ్. ఈ విధంగా ఈ పాట ఈ విధంగా ఎంతైనా పెరగొచ్చుగా. హ్మ్. హ్మ్. ఎన్ని పాత్రలైనా తీసుకురావచ్చు. అవును. దాంతో రామాయణం, భారతం, భాగవతం, శివపురాణం ఎన్ని విధాలుగా అవన్నీ వచ్చేసి ఆ హ్మ్. కథలు, ఆ గాథలు మనసులో నిలుస్తాయి. మానసిక వికాసానికి దోహదం చేస్తాయి రైట్. ఇవన్నీ కూడా. కాబట్టి చూడ్డానికేమో హ్మ్. బీరకాయలు, సొరకాయ. ఆనగంకాయలు, అవును. కాకరకాయలు అవును. ఇవన్నీ పైకి చూడ్డానికి. హ్మ్. హ్మ్. కానీ జీవితంలో ఈ యొక్క వికాసమైన మానసిక వికాసాన్ని కలిగించేటటువంటి స్థితి ఆనందంతో పని చేసుకోవడం వల్ల. రైట్. అంతే కాకుండా ఆనందంతో పని చేసుకోవటమే కాకుండా ఏదైనా భర్త పని చేస్తూ ఉంటే భార్య సహాయం అందించాలి అని చాలా చక్కగా వివరించటం జరిగింది ఈ పాట ద్వారా. మనకందరి దేవుళ్ళకి
భగవంతుడు ఎవరైతే శ్రీరాములు ఉన్నారో సీతాదేవి ఖచ్చితంగా సహాయం అందించాలి. ఎవరు పట్టాలి కొంగు అంటే సీతాదేవి అన్నట్టుగా చాలా చక్కగా వివరించారు. ఇలాంటి పాటలు నిజంగా ఎంత ఆనందాన్ని నిజంగా ఇస్తాయి అనేది మనందరికీ అర్థమవుతుంది. మరి ఇలాంటి పాటల్ని అందరికీ చేరువ చేయండి. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి పాటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.